రైట్ ఇక ఖమ్మంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భట్టి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఉండనిస్తారో లేదో తెలియదు. రేపు పొద్దున కల్లా ఇంకెవరికి మేము తాళాలు వేసుకొని పని చేసుకొని సామాన్ అందులో పెట్టుకొని కూలికి పోయి వచ్చారు. మా ఇల్లు మాకుంటుందో లేదో తెలియదు. ఆ ఇంట్లో ఇంకెవరు పెడతారో తెలియదు. ఇంకెవరి దగ్గర డబ్బులు వసూలు చేసి ఇల్లు ఇంకెవరు కేటాయిస్తారో తెలియదు. ఇటువంటి భయాందోళన మధ్యన 7-8 సంవత్సరాలుగా బతుకుతున్నటువంటి ఈ కుటుంబాలకి ఈరోజు నిర్భయంగా ధైర్యంగా ఆత్మ గౌరవంతో బతకడం కోసం ఈరోజు మన ప్రభుత్వం పేదల ప్రభుత్వం మీకు పట్టాలు అందిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం అందించిన పట్టాలు పుచ్చుకున్న తర్వాత ఏ ఒక్క మాఫియా సంబంధించిన సభ్యుడు అక్కడికి వచ్చి మళ్ళీ డబ్బులు అడగటం కోసం కానీ ఇల్లు ఖాళీ చేయడం కోసం ప్రయత్నం చేస్తే ఈ ప్రభుత్వం మీకు అండగా వస్తుంది. అటువంటి వ్యక్తులు అత్యంత కఠినంగా కూడా ఈ ప్రభుత్వం నేను తీసుకుంటుంది. ఎటువంటి భయం లేకుండా మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ పిల్లలు కానీ ధైర్యంగా ఈ ప్రభుత్వం మాకు పట్టా ఇచ్చింది, ఈ ప్రభుత్వం నాకు ఇల్లు ఇచ్చింది, ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు కూడా ఇచ్చింది, ఇవ్వటమే కాదు ఈ ప్రభుత్వమే దగ్గరుండి పట్టాలు పొందినటువంటి మీ అందరి చేత భూమి పూజ చేపించి ఇల్లు కూడా మొదలు పెట్టిస్తుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను చేస్తాను. ఇదే వేదిక నుంచి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికార యంత్రాంగానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన సూచన మేరకు ఆదేశాలు ఇస్తా ఉన్నాను. ఇవాళ పట్టాలు మీ అందరికి ఇస్తా ఉన్నాం. ఈ పట్టాలు పొందిన లబ్ధిదారులు రేపే అక్కడికి తీసుకొని వెళ్ళి మీరు దగ్గరుండి భూమి పూజ చేపించి ఇళ్లు కట్టుకునే నిర్మాణ కార్యక్రమాన్ని రేపే మొదలు పెట్టాలని కూడా ఆదేశాలు ఇస్తా ఉన్నాం. రేపు మొదలు పెట్టడమే కాదు, మీ అందరూ ఇల్లు పూర్తి చేసుకున్న తర్వాత ఈ ఇళ్ళని నిర్మాణం అంతా పూర్తి చేసి 20 మంత్రులు చెప్పినట్టు తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు చెప్పినట్టుగా డిసెంబర్ 9వ తారీఖు కల్లా మీ ఇళ్ల నిర్మాణం అన్ని పూర్తి కావాలి. మీ అందరి తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని జిల్లా తరఫు నుంచి మేము ముగ్గురం వారిని ఆహ్వానిస్తున్నాం. వారు ఇక్కడికి వచ్చి మీ అందరి ఇళ్లలో పాలు పొంగిచ్చి గృహప్రవేశం చేపించే కార్యక్రమం కూడా 9 డిసెంబర్ నాడు చేపిస్తాం. ఇది మాకున్నటువంటి నిబద్ధత, మాకున్నటువంటి ప్రజల పక్షాన పేదల పక్షాన మాకున్నటువంటి కమిట్మెంట్. మా కమిట్మెంట్ ని 10 సంవత్సరాలు పాలించి పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి 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 ఒక్క ఇల్లు కూడా కట్టకుండా వదిలిపెట్టిపోయిన మీరా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆక్షేపించే మీకు స్వయంగా అసలు నీకెక్కడ అర్హత ఉందని నేను అడుగుతా ఉన్నా. కేవలం ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇల్లు ఇవ్వటమే కాదు, ఇందులో అర్హత కలిగినటువంటి వాళ్ళు మా సొంత గ్రామాల్లో మాకు స్థలం ఉంది, మా సొంత గ్రామాల్లో మాకు స్థలం ఉంది, మాకు అక్కడే ఇల్లు శాంక్షన్ చేస్తే మా ఊర్లోనే మేము గౌరవంగా ఆత్మగౌరవంతో ఇల్లు కట్టుకున్నా మా జనం మధ్యన మేము బతుకుతామంటే వాళ్ళకి కూడా ఇదే రోజు 2 గంటలకి ఆయా మండలాల్లో అన్ని మండలాల్లో 101 మందికి ఈ ప్రభుత్వం 2 గంటలకి ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం కూడా పూర్తి చేసింది. ఇళ్లకు సంబంధించి ఇళ్లని 101 ఇళ్లని ఇందిరమ్మ ఇళ్లని శాంక్షన్ చేసి పంపిణీ చేయడం కూడా జరిగింది. ఇది మాకున్నటువంటి నిబద్ధత. దయచేసి నేను పేదవాళ్ళందరికీ చెప్తా ఉన్నాను, ఈ పేదలు ఎప్పుడు అబద్ధం చెప్పరు. రెక్కాడితే డొక్కాడినట్టు ప్రజాని ఎప్పుడు అబద్ధం చెప్ప. మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నా, మీ అందరికి విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నా. మీ పేదరికాన్ని నిస్సహాయతని అర్థం పెట్టుకోవాలి. మీ దగ్గర ఎవరైతే లక్షల రూపాయలు వసూలు చేసి ఇన్ని సంవత్సరాలు నరకాన్ని చూపించారో వాళ్ళ సమాచారం మొత్తం కూడా నేను ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ కమిషనర్ గారికి ఆదేశాలు ఇస్తాను. వారికి సమాచారం ఇవ్వండి. మీ డబ్బులు మీరు ఎవరికైతే ఇచ్చారో ఆ డబ్బులు వసూలు చేపించి మళ్ళీ మీ డబ్బులు మీకు ఇప్పించే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇప్పుడే కమిషనర్